అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే బెట్టింగ్ యాప్కి సంబంధించి ఇల్లీగల్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మరి ప్రమోట్ చేసిన కారణంగా నటి మంచు లక్ష్మి పైన అయితే మరి కేసు నమోదైన నేపథ్యంలో మరి ఈ రోజైతే ఈడీ కార్యాలయానికి అయితే వచ్చారు. మరి ఎవరైతే పోలీసులు అధికారులు ఉంటారో, ఈడీకి సంబంధించిన అధికారులు ఉంటారో, మరి మంచు లక్ష్మి నుంచి కూడా మొత్తం సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారని చెప్పొచ్చు. ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేసిన కారణంగా అయితే మంచు లక్ష్మి పైన అయితే ఈడీ అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీకి సంబంధించిన పోలీసులు అధికారులు కూడా మరి నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈరోజు అయితే మరి మొత్తానికైతే ఈడీ కార్యాలయం ముందైతే హాజరయ్యారు. మరి ఏవైతే యోలో 247 అనే యాప్ ప్రత్యేకంగా మరి మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో మరి ఆ యాప్కు గాను మరి యోలో 247 యాప్కు గాను మరి ప్రమోట్ చేసినందుకు మరి ఈ కేసు అయితే నమోదైంది ఆమె పైన. మరి ఆ నేపథ్యంలోనే మరి మంచు లక్ష్మి పైన కేసు అయిన నేపథ్యంలో మరి పోలీసులు అయితే వివరాలు అయితే అన్నీ సేకరిస్తున్నారనమాట. దాదాపు ఒక 4 గంటల పాటు ఈడీ విచారణ అయితే జరిగింది. మరి 4 గంటల పాటు ఎప్పటి నుంచి అయితే మరి ఈ యాప్ యోలో 247 అనే యాప్ను ఎప్పటి నుంచి అయితే ప్రమోట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఆ కంపెనీ నుంచి, ఆ సంస్థ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయని మొత్తం వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు అయితే సేకరించారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే విజయ్ దేవరకొండ కావచ్చు, నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, రానా కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి విచారణకైతే హాజరై ఉన్నారు. మరి ఈరోజైతే మంచు లక్ష్మి అయితే మరి హాజరై మరి పోలీసులకైతే ఈడీ సంబంధించిన అధికారులకైతే పూర్తి వివరాలను అయితే అందజేశారు. మొత్తానికి ఇది 4 గంటల పాటు అయితే విచారణ అయితే కొనసాగింది. మరి దాదాపుగా ఏదైతే యాప్ ఉందో మరి యోలో 247 అనే యాప్ ఉందో మరి దాన్ని 5 సంవత్సరాల నుంచి కూడా మరి మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మి 5 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ప్రమోట్ చేశారు. మరి ప్రమోట్ చేసినందుకు గాను ఆ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో మరి డబ్బు అయితే ముట్ట చెప్పినట్లయితే మనకు అర్థమవుతోంది. మరి దానికి సంబంధించిన కేసు కూడా ఫైల్ కావడంతో మరి ఈడీ విచారణకైతే మంచు లక్ష్మి అయితే హాజరు అయిన నేపథ్యంలో దాదాపు 4 గంటల పాటు అయితే ఈ విచారణ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరి చాలామంది ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజైతే చాలామంది పైన చూసుకుంటే క్రికెటర్ సురేష్ రైనా కూడా ఎవరైతే క్రికెటర్ సురేష్ రైనా ఉంటారో మరి అతని పైన కూడా ఈడీ విచారణ అయితే ఈ రోజు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఢిల్లీలో. మరి మొత్తానికైతే ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో అదేవిధంగా మరి క్రికెట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరిపైన కూడా ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన కేసులు అయితే నమోదైన నేపథ్యంలో మరి ఒక్కొక్కరు షెడ్యూల్ ప్రకారం అయితే హాజరవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అయితే ప్రస్తుతం ఆ నటి మంచు లక్ష్మి గారు అయితే మరి ఈడీకి హాజరయ్యి దాదాపు 4 గంటల పాటు విచారించి కీలకమైన సమాచారాన్ని అయితే పోలీసులు ఈడీ అధికారులు అయితే సేకరించారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే విజయ్ దేవరకొండ కావచ్చు, మరి రానా దగ్గుపాటి కావచ్చు, లేదంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈడీ ముందు హాజరై మరి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చి ఉన్నారు. మరి మరొక వైపు అయితే ఈ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి, లక్షల్లో అప్పులయ్యని చెప్పేసి మనకు పెద్ద ఎత్తున విమర్శలు అయితే కనిపించినాయి. దాదాపు మనం న్యూస్ పేపర్లలో చూసి ఉన్నాం, టెలివిజన్ ఛానల్లో చూసి ఉన్నాం. చాలా వరకు ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి కూడా మరి ఆ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలైనా వినిపించిన నేపథ్యంలో మరి అవి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజల నుంచి చాలా విమర్శలు అయితే వినిపించాయి. మరి ఎందుకు మరి ఇట్లా వీళ్ళైతే మరి సెలబ్రిటీ హోదాను, ఈ సెలబ్రిటీ వాళ్ళు ఎందుకు మరి ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి కూడా మన ప్రజల నుంచి అయితే ఎక్కువ ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మరి ఏవైతే మరి ప్రభుత్వాలు కూడా మరి ఇలాంటి వాటికి ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదని కూడా ప్రజలైతే మరి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వాటికి పర్మిషన్ ఉంటే కనుక లీగల్గా చేయండి, మరి లీగల్గా లేకుంటే వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందని కూడా మరొక వైపు అయితే మనకైతే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మరి ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయో వీటికి సంబంధించి కూడా మరి చాలామంది అయితే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే మనం చాలా చూసాము. చాలామంది అయితే ఆత్మహత్యలు అయితే చేసుకున్నామని న్యూస్ పేపర్లో చూసాం, టెలివిజన్ ఛానల్లో అయితే చూసాం. కాకపోతే ఏమైందంటే ఇక్కడ చాలామంది అయితే మరి అవి నిజం అనుకొని, అంటే ఎవరైతే మరి వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు చేసేది నిజం అనుకొని కూడా మరి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మరి మాకు సంబంధించిన హీరోలు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి వీటిని నిజమే అనుకొని వాళ్ళు కూడా ఆ గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే అందులో ఆటలాడడం, అందులో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా అయితే నష్టపోయామని అయితే ఆ మధ్య అయితే చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో చాలామంది పైన కూడా ఈడీకి సంబంధించిన కేసులు అయితే నమోదయ్యాయి. ప్రకాష్ రాజ్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ కూడా ఈడీ విచారణకు రమ్మని ఆ మధ్య పిలిచారు. వాళ్ళు కూడా వెళ్ళారు. విచారణ అయితే కంప్లీట్గా అయితే జరిగిపోయింది. మరి ఈ రోజు అయితే నటి మంచు లక్ష్మి గారు అయితే ఈడీ
విచారణకైతే ముగిసింది. దాదాపు ఇది 3:30 గంటల పాటు అయితే విచారణ అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సమాచారం కోసం అయితే మళ్ళీ పిలిస్తే మళ్ళీ రావాలన్నట్టుగా మరి ఈడీ అధికారులు అయితే తెలపడం జరిగింది. మరి ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన చాలామంది అయితే వాళ్ళు హీరోలు అని చెప్పేసి, మాకు సంబంధించిన అభిమానులు అని చెప్పేసి వాళ్ళని నమ్మి అయితే అందులో పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి దయచేసి ఎవరైనా సరే, మరి సెలబ్రిటీలు కావచ్చు, మరి యూట్యూబర్లు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, ఎవరు కూడా మరి గవర్నమెంట్ విరుద్ధంగా ఉన్న యాప్స్ కానీ, గేమింగ్ యాప్స్ కానీ అందులో అయితే ప్రమోట్ చేయకూడదు. మరి ఎందుకంటే వాటి చేయడం వల్ల మీకు సంబంధించిన అభిమానులకు కావచ్చు, ఇంకా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకైతే తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో వాటి ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉంటాయో వారి దయచేసి ఎవ్వరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, దాంట్లో పెట్టుబడి పెట్టొద్దు, ఆడొద్దని అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.